సో చాలా మంది రచయితలు ఒక రొమాంటిక్ సాంగ్ రాయాలంటే ఒక బీచ్కి వెళ్ళిపోవటం లేదంటే ఇంకొక చోటకి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా రాస్తున్న పాటలు చూస్తుంటే మీరు చార్మినార్లో చాయ్ తాగుతూ రాసారా అనిపిస్తుంది. కరెక్ట్ చెప్పారు. మోరోవర్ నాకు ఒంటరిగా ఉండడం అనేది ఇష్టం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామందికి ఆలోచనలు వస్తాయేమో, ఒంటరిగా ఉండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో అది ఖచ్చితంగా మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. బట్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ దాంట్లో లేకుంటే స్పీడ్గా కొన్ని అప్పటికప్పుడు నాకు 2 రోజులు మన షూటింగ్ అండి అని కొన్ని రకరకాల కారణాల వల్ల పాపం అంటే వాళ్ళు వీలు కాక ట్యూన్ ఓకే అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఓకే వచ్చిన పాటలు ఇట్లా వస్తాయి. అట్లాంటి టైంలో నేను బీచ్లో కూర్చొని రాస్తాను అనలేము మనం. కాబట్టి ఎక్కడున్నా రాయాలి. ఇప్పుడు అందరూ రచయితలు మా రామ్జోన్ అయితే కార్లో కూర్చొని రాస్తాడు. అవును, నక్లెస్ రోడ్డు మీద మీరు ఎక్కడన్నా గమనిస్తే సడన్గా కనిపిస్తాడు, కార్లో పోతూ రాస్తుంటాడు, లేకుంటే కార్లో ఒక దగ్గర ఆపుకొని కూర్చొని రాస్తుంటాడు అన్న. అది నాకు కూడా అలవాటు అయింది. మా తమ్మన్ గారు ఎప్పుడు ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు అన్న కార్లో కూర్చున్నాడు, తమ్ముడు కూడా కార్లో కూర్చొని రాస్తున్నాడు అని ఆట పట్టిస్తుంటాడు మమ్మల్ని. అట్లని కాదు, అట్లా ఎక్కడన్నా రాసి ఇవ్వాల్సి వస్తుంది. మోరోవర్ నేను ఎక్కువగా కూర్చునేది నా ఇంట్లో, నా వర్క్ స్పేస్ ఉంది, కూర్చొని రాసుకుంటా హ్యాపీగా. నాకు ఒక మంచి ఒక రాకింగ్ చైర్ ఉంది ఒకటి, పెద్ద పాతది కూర్చొని ఇట్లా ఊగే చైర్ ఉంటుంది పెద్దవాళ్ళు, అదొకటి ఉంది, అందులో కూర్చొని రాసుకుంటా. ఓహో, అక్కడే మీకు బీచ్, అక్కడే మౌంటైన్స్ అన్ని అక్కడే హ్యాపీగా నేను అట్లా ఊకుంటూ కూర్చొని రాసుకుంటా. అది కూడా మా కార్పెంటర్ రిషి అని ఉన్నాడు, నాకు పాపం తన ప్రేమతో గిఫ్ట్ ఇచ్చాడు అది నాకు. అన్న మీరు ఇందులో కూర్చొని రాసుకోవాలన్నా అని చెప్పి, అందుకని అది సపరేట్గా పెట్టుకొని అక్కడ కూర్చొని రాసుకుంటా. సో మీరు అన్నారు కదండి ఇందాక, జీవితంలో ఎక్కువ దెబ్బలు తగిలితే మనమే వెటకారంగా నవ్వేసుకుంటాం మన జీవితాన్ని చూసుకొని అని. అలాంటి సంఘటన కానీ అలాంటి పరిస్థితి కానీ కాసర్ల శ్యామ్ గారి జీవితంలో ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా హాయిగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనక ఏదో ఒక స్టార్టింగ్ స్టేజ్లో జరిగాయండి. అంటే మాదొక టీం ఉండేది. ఫస్ట్ మేము జానపదాలని పాడేవాళ్ళం. ఇప్పుడు మేము రేడియోలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆడిషన్స్ కోసం కేర్ ఆఫ్ అని మా ఇంటి అడ్రస్ ఇచ్చాం. మాకు లెటర్ వస్తే నేను తీసుకెళ్ళి మా టీం లీడర్ ఉండేవాడు, అన్న లెటర్ వచ్చింది ఇట్లా అంటే, అది లెటర్ సింగర్స్ కోసం లేదు, నీకోసం కాదు అని. అట్లాగే ఇంకొక రచయిత దగ్గరికి వెళ్ళి, అన్న మీ బుక్స్ చాలా బాగుంటాయి నాకు ఇవ్వండి నేను చదువుతా అంటే, ఇది 300 రూపాయలు పెట్టి కొనుక్కోమ్మా అని అనడం. అట్లా జరిగినాయి. అంటే నన్ను ఒక రచయితగా కాకుండా, ఒక గాయకుడిగా కాకుండా, అసలు మనకు విలువ లేకుండా వీడికి ఏం లేదు అన్న లైట్ తీసుకున్న వాళ్ళని కూడా చూసాం. దాంతో పట్టుదల పెరగడం తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే నేను నిరూపిస్తా, నేను రాసినప్పుడు ఈ రచయిత నా పాట బాగుందని మెచ్చుకోవాలి నన్ను అని, మళ్ళీ అదే రచయిత భలే ఉందో ఈ పాట అని ఫోన్ చేసి మెచ్చుకున్న సందర్భాలని, అట్లాంటివి ఛాలెంజింగ్గానే తీసుకునేవాళ్ళం. అందుకని ఒక ప్లెజెంట్ ఫేస్ కనిపిస్తుంది ఎప్పుడు. నన్ను ఇంట్లో కూడా అంటారు మామూలుగా, మా ఇద్దరిది భిన్న ధృవాలు, మా ఆవిడే నాది. ఇప్పుడు 100 రూపీస్ ఉంటే ₹1 ఖర్చు కాగానే తను ఇంకా 99 రూపీసే ఉన్నాయంటది తను. నేను మాత్రం 99 రూపీస్ ఖర్చు అయినా ఇంకా ₹1 ఉంది కదా మన దగ్గర అంటాను. పాజిటివ్ యాటిట్యూడ్ అట్లాంటి అది. కాబట్టి అన్నీ తాకుతూ వచ్చినా కూడా స్టార్టింగ్ స్టేజ్లో నేను రాసిన తర్వాత నా పేరు తీసేసి ఆ పాట అట్లాగే ఉంచి ఏదో ఫైనాన్షియల్ పేరు వేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అట్లాంటివి అవి కూడా చూసినాం. కానీ అవన్నీ పార్ట్. మనం ఖచ్చితంగా ఇప్పుడు పడంది నడకైతే నేర్చుకోలేము. అవును, ఖచ్చితంగా అవన్నీ నన్ను నిలబెట్టేందుకే జరిగాయి అనుకుంటాను, అంతే తప్ప ఓ పలానప్పుడు అట్లా జరిగింది నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను అవన్నీ నాకు మంచిగా నన్ను వేలు పట్టుకుని నడిపించినాయి. అందుకనే ఏదో పాటలు రాశాను నేను, సమస్య చెప్పే ప్రతిపాఠం నేను తీర్చిదిద్దుతుంది, బాధ నీకు సాధన నేర్పే బోధకుడు అవుతుంది. ఆహా, మీరు రాసేవి అందరికీ అర్థమయ్యేట్టు ఈజీ పీపుల్ కోసం ఉంటుంది, కానీ ఆ లిరిక్స్ విన్నప్పుడు అబ్బా ఏముందిరా ఇందులో అర్థం అని అనిపిస్తుంది. దెర్ ఈస్ వెరీ మచ్ డెప్త్ అండి. ఎస్ అండి. ఇందులో కూడా చమ్కిలా అంగిలేజ్ అని ఫన్ జనరేట్ చేసుకుంటూనే అందులో ఒక వేరియేషన్ చెప్పగలిగాము. లాస్ట్లో అసలు భార్యాభర్తలు అంటే ఎవరో కాదు, ఒకరికొకరి ఒక ప్రాణం అంతే, ఒక 2 దేహాలు కానీ ప్రాణం ఒకటే అని చెప్పడానికి లాస్ట్లో నిన్ను కాసేటోడే మొగడు అని గోే అని రాసినాం. అంటే ఒక ఫన్ జనరేట్ చేసుకుంటేనే ఇద్దరి మధ్య బాండింగ్. మన మామూలుగా చెప్తారు కదా, ముత్తైదుగా ఉంటారు, బొట్టు గాజులు అన్నీ పెట్టుకుంటేనే ముత్తైదులు అని మామూలుగా. అది ఎక్కడ రిసెంబుల్ చేశాడంటే, మీరు నిండుగా ఉండి మీరు కలకల్లా ఆడితే అక్కడ వాడు చాలా బాగుంటాడు అనేది.
అవును. అట్లా నీ బొట్టు గాజుల్లాగా వాడికి ప్రాణము వాడు అంటే పంచ ప్రాణాలని అట్లా కూడా చెప్పాను. అవును. అట్లా ఎక్కడో ఒక చెప్పడానికి ట్రై చేస్తుంటాం. ఇందులో ఫన్ కూడా జనరేట్ చేసాము. ఏంది నోరేడి అది జనరల్గా జనాలు రిలేట్ అయ్యారు. రైట్. తెలంగాణలో పల్లెల్లో భార్యాభర్తల మధ్యలో గోడ జరిగితే ఎట్లుంటుంది అనేది ట్విట్టర్లో అయితే చాలామంది రాశారు. మా ఇంటి పక్కకు గోడ కానుకొని మేము మా పంచాయతీ విని రాసినట్టుంది పాట అని ఇట్లాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. యా, డెఫినెట్గా అది నిజంగా రిలేటబుల్. ఒకప్పుడు అన్నీ అలాగే ఉండేవి, ఇప్పుడు కూడా విలేజెస్లో అంతే కంఫర్టబుల్గా ఉంటారు. కంఫర్ట్గా ఉంటుంది. పక్క వాళ్ళతో మనం పక్కింటి వాళ్ళతో అందరు వదినే వదినే అనుకుంటారు మామూలుగా. తెలంగాణ పల్లెల్లో ఏం వదినే భయం వండిన వాళ్ళ కూర ఇట్లని. అందుకని అవన్నీ చెప్పుకుంటూ పర్సనల్ మ్యాటర్లు కూడా ఎంత అందంగా చెప్పుకుంటారంటే అంటే తల పట్టుకొని గోడ కొట్టడం, ఏదో కింద కొట్టడం, ఇట్లాంటివన్నీ. కడుపులో ఇంత పోసి ఓ వదిని కొడతాడే బండకేసి ఆ మాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే అని రాశాను. అంటే వాళ్ళ పర్సనల్ కూడా ఏమి దాచుకోకుండా అక్కడ పక్కన చెప్పుకొని చాడీలు చెప్పుకోవడం, అట్లాంటివన్నీ రాశాం. ఈరోజు ఎంత గమ్మత్ అంటే అన్నీ గమనిస్తున్నాం, అన్ని పాటలు అవుతున్నాయి. ఆ పేరాలు అన్నీ రాసి కోట్ చేసి మరీ రాస్తున్నారు. ఈ లైన్లు బాగా నచ్చాయి, ఈ పేరాగ్రాఫ్ చాలా బాగుంది అని అందరూ. బామ్మర్ది లిరిక్ కొంతమంది కనెక్ట్ అయ్యారు, ఆ వదినే అన్న పదానికే కనెక్ట్ అయ్యారు. చాలామంది బండకేసి కొడతాడు, ఇట్లాంటి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు.